Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు మీరు అంటే ఒక 30 years నుంచి చేస్తున్నారు కదా సార్, అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఏం డిఫరెన్స్ ఉంది సార్? అప్పుడు ఒక 40 డిస్ట్రిబ్యూటర్స్ ఉండేది. ఇప్పుడు 200 సినిమాలు అంటే ఒక్కొక్కరు 5-10 సినిమాలు చేసేది. ఇప్పుడున్న సిస్టంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2-3 కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ లేరు. ఓకే, అన్ని అంటే నాన్ డిస్ట్రిబ్యూటర్స్? నోన్ కాదు, అసలు డిస్ట్రిబ్యూటర్ అనేటోళ్ళే లేరు. మ్యాక్సిమం 5-6 ఉన్నారు. యూ టేక్ రామానాయుడు గారు కానివ్వండి, మన సురేష్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, దిల్ రాజు కానివ్వండి, ఏషియన్ కానివ్వండి. సో వీళ్ళే చేస్తున్నారు. ఇందులో ఇప్పుడున్న యాక్టివ్ ఇక్కడైతే తెలంగాణలో మాత్రం ఏషియన్ అండ్ దిల్ రాజే దే ఆర్ రియలీ డూయింగ్ ఇన్ ఎ బిగ్ వే డిస్ట్రిబ్యూషన్స్. వాళ్ళే చేస్తున్నారు. 80% ఆఫ్ ద ఫిలిమ్స్ దే ఆర్ డూయింగ్. అరవింద్ గారు వారు సొంత సినిమాలు చేసుకుంటున్నారు. సురేష్ కూడా చాలా తక్కువ ఫిలిమ్స్ ఈజ్ డూయింగ్. మోస్ట్ ఆఫ్ దిస్ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ డన్ బై దెమ్. సో న్యాచురల్లీ మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మన దగ్గర థియేటర్స్ ఉంటే బాగుంటుందని సెంటర్ కొన్ని థియేటర్లు తీసుకుని వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకుంటే దాన్ని నడుపుకుంటూ పోతున్నారు. మరి ఈ లెక్కన చిన్న చిన్న సినిమాలను ఎవరు కొంటున్నారండి? డిస్ట్రిబ్యూటర్లు? అదే చిన్న చిన్న సినిమాలు, ఆ చిన్న సినిమాలో కూడా మంచి సినిమాలు ఏమైనా వస్తాయి అనుకుంటే వీళ్ళ దగ్గరనే ఉంటాయి న్యాచురల్లీ, బికాస్ దే ఆర్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అని. మనం కూడా ఒక ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు, బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండాలి, బెస్ట్ థియేటర్లో పడాలి అనే ఉద్దేశంలో హీ విల్ ట్రై టు గివ్ టు దిస్ పీపుల్ ఓన్లీ. వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్నీ చేయాలి మనకని. కానీ దేవర్ సమ్టైమ్స్ ఫోర్స్డ్, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడో లేకపోతే ఏదైనా ప్రొడ్యూసర్స్ చెప్పడో రికమెండ్ చేసి వారు చేయి బై అది అని అంటే దట్స్ ద వే దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని చిన్న సినిమాలు నడుస్తుంటాయి కదా, అవి ఓన్లీ రెంట్ బేస్డ్ నడుస్తున్నాయి? చిన్న సినిమాలు 85-90% దే ఆర్ ఆన్ పర్సంటేజ్ బేసిస్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్కి ఏంటంటే, ఇప్పుడు ఒక నిర్మాత ఎప్పుడైనా చిన్న ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినంటే ఆయన ఏమనుకుంటాడంటే మై ఫిలిం ఇస్ ద బెస్ట్ ఫిలిం అనుకుంటాడు. బట్ ద ఎగ్జిబిటర్ నోస్ అసలు ఈ ఫిలిం పోదా అనేది 85-90% కరెక్ట్ గెస్ చేస్తాడు. మనం వేసుకుంటే అది లాభం లేదనుకునే హీ విల్ లీవ్ ఇట్ ఆఫ్. కానీ ఉన్న ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు, మాకు థియేటర్స్ దొరుకుతలేవు, అసలు సినిమాలు వేసి థియేటర్స్ ఇస్తలేరు మాకు అని అనుకుంటాడు. అది వేస్తే ఎంత కలెక్షన్ వస్తుంది అనేది చాలామంది గేజ్ చేయరు. వేసినాక ఏమవుతుందంటే మంచి థియేటర్లు పడలేదు, అందుకొరకు మంచిగా రాలేదు, లేకపోతే మాకు మంచి పబ్లిసిటీ కాలేదు, అందుకొరకే మాది ఫుల్ అవుతలేదు, లేకపోతే మాది అపోజిషన్లో పడ్డది, ఇట్లా ఏదో వాళ్ళు ఏదో దే థింక్ సంథింగ్, అరే మాది ఏదో ఎక్కడో టెక్నికల్ తప్పు అయిపోయింది కాబట్టి అందుకొరకు వస్తుంది, కానీ పిక్చర్ మాత్రం బాగుందని చెప్తున్నారు అంటారు. ఎవరైనా మనం ఫోన్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మీ పిక్చర్ ఎట్లుందంటే బాగుంది సార్ అంటుంటాం. దట్స్ జనరల్ అమోమాట అనుకని అట్లా అంటుంటారు. కానీ మనం అది సీరియస్ తీసుకుంటాం వెన్ యూఆర్ ప్రొడ్యూసర్ అట్లా. అంతేగాని సినిమా థియేటర్లు దొరకకపోవడం పరిస్థితి లేదు అసలు. యాక్చువల్లీ నిజంగా వెరీ రేర్ అండి, వెరీ రేర్. అంటే ఇక మీరు ఇప్పుడు వచ్చి బాహుబలి పక్కకి వస్తా అంటే ఎవరైనా మనకి ఎందుకు ఇస్తారు థియేటర్? న్యాచురలీ వాడు బాహుబలి వేసుకుందానే ప్రయత్నంలో ఉంటారు. మనం కూడా డేట్ చూసుకొని కొంచెం ప్లానింగ్ చేసి ఎప్పుడు వస్తే బాగుంటుంది, ఎప్పుడు సినిమాలు పెద్ద సినిమాలు అని చూసుకొని వేసుకోవాలి. కానీ బాహుబలి లాంటి సినిమా వచ్చినప్పుడు కూడా పక్కన పెద్ద సినిమాలు నడుస్తున్నాడా వాటిని పక్కకు తీసిన సందర్భం ఉంది? ఉంటుంది, న్యాచురల్లీ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇవాళ వచ్చే ఫ్రైడేకి బెస్ట్ ఫిలిము ఉన్న ఫిలిమ్స్లలో బెస్ట్ ఫిలిం వేద్దామని ప్రయత్నం చేస్తారు. దే వాంట్ దేర్ థియేటర్ బి ఫుల్ అండి, సో దట్ రెంటల్ కెన్ బి టేకెన్ కేర్, క్యాంటీన్లు నడుస్తాయి, ఎవ్రీథింగ్ మనకు బిజినెస్ బాగుంటుందని ఎవరైనా ఆలోచిస్తారు. దట్స్ వే ఆఫ్ బిజినెస్. సపోజ్ నేను 2 weeks 3 weeks లాస్ట్ భరిస్తూ కూడా నేను 3 వారాలు రెంట్ పే చేయడానికి రెడీ ఉన్నాను సార్, నేను ఒక సినిమా నడిపిస్తూ, అయినా ఇవ్వరు అంతేనా? రెంట్ వాట్ ఈస్ దట్? మీరు ఎందుకు భరించాలని ఒకటి సార్ నేను ప్రొడ్యూసర్ ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాను ఒక సినిమాని, 3 వారాలు లాస్ అయినా భరిస్తూ నడిపిస్తున్నాను కష్టంగా. అసలు అట్లా 2 వారాల తర్వాత ఏదో సినిమా పికప్ అయితే చాలా 1000లో పడండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అసలు అట్లా. ఇట్స్ బిజినెస్ కదా, నేను అది మీరు ఓనర్ సార్, థియేటర్ ఓనర్, నేను డబ్బులు ఇస్తున్నాను మీకు నష్టం ఏంటి అంటున్నాను నేను. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మీలో నేను లాక్ చేసి పెట్టుకుంటాను, మీకు కిరాయి ఇస్తాను కదా అంటే మనకు ఎట్లుంటుంది అట్లా సంథింగ్ ఇట్స్ లైక్ దాట్. అది కాకుండా ఏంటంటే వై యు ఆర్ సో ఇన్నోసెంట్, అని మీరు ఖాళీ ఉన్నప్పుడు మీరు రెంట్ ఎందుకు ఇచ్చారు మాకండి, మాకు ఉన్న సినిమా రెడీ చేతిలో ఉన్నప్పుడు అని అన్నట్టుగా ఉంటుంది మనిషికి ఒకటి. ఇంకోటి థియేటర్ రన్ అయితేనే వాళ్ళకి ఎంసీస్ వస్తాయి, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఉంటాయి, పార్కింగ్ క్యాంటీన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఎవ్రీ టికెట్ మీద 3 రూపీస్ ఉంది కదా, 3 రూపీస్ 97 రూపీస్ అది ఉంది కదా. సో దాట్ 3 రూపీస్ దిల్ గెట్. అంటే 100 మంది వస్తే 300 రూపాయలు వస్తాయి షోకు, అట్లా ఒక 1000 రూపాయలు వస్తుంటాయి, 30,000 పోతుంటాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఈ సైకిల్ స్టాండ్, క్యాంటీన్. యాక్చువల్లీ మిగిలేదు దాని మీదే మిగులుతున్నాయి ఇప్పుడు చాలామందికి, క్యాంటీన్ల మీద, సైకిల్ స్టాండ్స్ మీద. దట్స్ ఎ బిగ్ ఇన్కమ్ టుడే. అది కూడా పోవద్దనే ఆలోచన మీద దే మైట్ నాట్ గివ్ ఫర్ స్మాల్ ఫిలిమ్స్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.